చందమామ కథ రక్షరేకు. పల్నాటి సీమలో ఒక పల్లె ఉంది. ఆ పల్లెలో చంద్రమ్మ అనే ఒక ముసలమ్మ ఉంది. ఆ ముసలమ్మకు ధర్మమ్మ అనే కూతురు, ఆ కూతురికి శేషు అనే ఒకే ఒక కొడుకు ఉన్నారు. ధర్మమ్మ మగడు హనుమారెడ్డి, చంద్రమ్మ భర్త చెంగారెడ్డి గొప్ప వీరులు. ఆ అల్లుడు మామ ఇద్దరూ పల్నాటి యుద్ధంలో తమ రాజు పక్షాన శౌర్యంతో పోరాడి ప్రాణాలు విడిచి వీరస్వర్గం పొందారు. శేషు అప్పటికి 6 నెలలైన నిండని నూనెబిడ్డ. వాణ్ణి ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటూ ఆ తల్లి అమ్మమ్మలు భర్తలు పోయారన్న దుఃఖం దిగమింగుకున్నారు. ఏన్నర్థం వయస్సులో శేషు ఒక మాటు పిడుగు చప్పుడికి జడుచుకున్నాడు. పెరిగి పెద్దవాడైనా ఆ అదటు భయము వాణ్ణి పట్టుకు వదల్లేదు. తోటి పిల్లలంతా వాణ్ణి ఉత్తి పిరికి పంద కింద జమకట్టి ఎదురైనప్పుడల్లా వాణ్ణి వెలాకోలాలు చేసి ఏడిపిస్తూ ఉండేవారు. శేషు పిరికితనాన్ని చూసి ధర్మమ్మ చంద్రమ్మ చాలా విచారించారు. ఆ పిరికితనం ఎలా పోగొట్టటమా అని వాళ్ళు రాత్రింబవళ్ళు ఆలోచించారు. ఆఖరికి చంద్రమ్మకు ఒక ఆలోచన తట్టింది. ఒకనాడు శేషు తోటి పిల్లలతో ఆటకు వెళ్ళి మామూలు ప్రకారం వాళ్ళ చేత దెబ్బలు తిని ఏడుస్తూ వచ్చాడు. చంద్రమ్మ వాణ్ణి చూసి, ఎవళ్ళైనా కొడితే తిరగబడి బాధాలి కానీ చచ్చునాగమ్మలాగా ఏడుస్తూ రావడం ఏమిటి? మీ నాన్న తాత నీకు మళ్ళీ భయపడ్డారా? కత్తులు పుచ్చుకొని యుద్ధానికి వెళ్ళి శత్రువుల్ని సంహరించేసేవారు. నువ్వు కూడా వాళ్ళలాగే వీరుడివై యుద్ధానికి వెళ్ళాలి అన్నది. అమ్మో, యుద్ధమే? ఆ మాట చెబితేనే నాకు గుండెలు కొట్టుకుంటున్నాయి అన్నాడు శేషు. అందుకామె, అబ్బాయి, నీకు వచ్చిన భయమేమీ లేదు. గొప్ప తపస్శాలి అయినటువంటి ఒక మహాయోగి ఇచ్చిన రక్షరేకు మహిమ వల్ల నీ తండ్రి తాతలు యుద్ధాలలో విజయాలు పొందారు. దానిని ధరించటం వల్ల మనిషిలో వీర లక్షణాలు పుట్టుకొస్తాయి. ఏమంటే, ఆయన మీ నాయనకు తాతకు ఇచ్చి వెళ్ళిన రక్షరేకులు 2 ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నాయి. వాటిల్లో ఒకటి నువ్వు కట్టుకొని వెళ్ళు. అది నీ ఒంటి మీద ఉన్నంతకాలం నీవు బలవంతుడు అవుతావు, ధైర్యవంతుడు అవుతావు. ఎవ్వరూ నిన్నేమీ చేయలేరు అంది. సరే అన్నాడు శేషారెడ్డి. చంద్రమ్మ లోపలికి వెళ్ళి తన సందుగు పెట్టెలో ఏనాటి నుంచో పడి ఉన్న రాగి నానుకోడొకటి పైకి తీసి దానికొక తాడు కట్టి తెచ్చి మనవడికిచ్చింది. శేషారెడ్డి అది నిజంగా యోగీశ్వరుడు ఇచ్చి వెళ్ళిన రాగిరేకు అని అనుకున్నాడు. వెంటనే దాన్ని తన దండకు కట్టుకున్నాడు. దాని మహిమను పరీక్షించాలని తోచి వాడు ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడక పిల్లలంతా బొంగరాలు తిప్పుకునే మైదానానికి పరిగెత్తుకెళ్ళాడు. ఇంకెవరొస్తారో రండి, డొక్క చీల్చేస్తాను అని అరిచాడు. పిల్లలందరికీ ఆశ్చర్యం వేసింది. ఏమిట్రా అలా చూస్తూ నిలబడిపోయారు? పట్టుకుని చితగ్గొట్టండ్రా వాణ్ణి అని అన్నాడు వాళ్ళ నాయకుడు. ఒక్క మాటగా వాళ్ళందరూ శేషారెడ్డిని చుట్టుముట్టారు. అయితే ఏం, శేషారెడ్డి అది వరకు మళ్ళీ కాకుండా శివమెత్తిన వాడిలాగా ఎగిరి పడుతూ తలా ఒక గుద్దు ఇచ్చుకున్నాడు. మదపు టేనుగుల గుంపులో దుమికిన సింహపు పిల్లకు మళ్ళీ గర్జిస్తూ వాళ్ళందరినీ చల్లా చెదురు చేసేశాడు. వీడికి కొత్త బలం ఎక్కడి నుంచి వచ్చిందిరా అనుకుంటూ వాళ్ళంతా దెబ్బలు తగిలిన చోట తడుముకుంటూ పారిపోయారు. శేషారెడ్డి విజయ గర్వంతో ఇంటికి పోయి రక్షరేకు పనిచేసిందని ఎగురుతూ అమ్మమ్మకు చెప్పాడు. చంద్రమ్మ తన యుక్తి ఫలించినందుకు లోలోపల సంతోషించింది. శేషారెడ్డి పెద్దవాడై కత్తిసాము నేర్చి కొండవీడు రాజ్యానికి పోయి ఆ రాజుగారి సేనలో చేరాడు. కొద్ది కాలానికే అతడు తండ్రిని తాతను మించిన వీరుడు అనిపించుకున్నాడు. కొండవీడు రాజు అతని ధైర్య సాహసాలకు మెచ్చుకొని ఒక చిన్న సైనిక దళానికి అతన్ని అధిపతిగా చేశాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే కొండవీటి రాజు శత్రురాజుల మీదకి దండెత్తిపోవలసి వచ్చింది. దుర్గాన్ని కాపాడుతూ ఉండటానికి శేషారెడ్డిని అతని సైన్యంతో అక్కడ ఉంచేసి రాజు తక్కిన సైన్యమంతా వెంటబెట్టుకుని దండయాత్ర సాగించాడు. ఈ సంగతి తెలిసిన నవాబు ఒకడు కొండవీడును వశం చేసుకోవటానికి ఇదే సమయమని తలచి తన సైన్యంతో వచ్చి ఆ దుర్గాన్ని ముట్టడించాడు. దుర్గాన్ని రక్ష చేస్తున్న శేషారెడ్డి సైన్యం నవాబు సైన్యంతో పోల్చి చూస్తే చాలా తక్కువ. తండోపతండాలుగా వచ్చి పడుతూ ఉన్న నవాబు సైన్యాన్ని చూసేటప్పటికీ శేషారెడ్డికి మొదట అధైర్యం వేసింది. కానీ
అతని మొలలో ఉన్న రక్షరేకు మాట జ్ఞాపకానికి వచ్చి గొప్ప ధైర్యం వచ్చింది. నవాబు ముట్టడి చేస్తున్న వార్తను తెలియచేయటానికి అతడు వెంటనే తన రాజుగారి వద్దకు చారులను పంపి తన సైన్యంతో కోట దర్వాజా వద్ద నిలబడి వచ్చిన సైనికులందరినీ నరకటం మొదలెట్టాడు. అతని సాహసం చూసేటప్పటికీ అతని సైనికులకు కొండంత ఉత్సాహం వచ్చి వాళ్ళల్లో ఒక్కొక్కడు 100 మంది పెట్టుగా శత్రువుల్ని నరకటం మొదలెట్టారు. త్రుటిలో కొండవీడు తమ వశమైపోతుందని వచ్చిన నవాబు సైన్యం కోటలో ప్రవేశించలేకపోవడమే కాక చాలామంది హతులైనారు కూడా. ఇంతలో దండయాత్రకు వెళ్ళిన కొండవీటి రాజు సైన్యంతో వెనక్కి తిరిగొచ్చి నవాబు సైనికుల్ని ఢీకొన్నాడు. ఒక పక్క రాజుగారి సైన్యం, రెండో పక్క శేషారెడ్డి సైన్యం నవాబు సైనికుల్ని ఢీకొట్టి చెల్లా చెదురు చేసి తరిమేశాయి. తాను వచ్చే వరకు కోట శత్రువులకు చిక్కకుండా రక్షించగలిగినందుకు రాజు శేషారెడ్డిని మెచ్చుకొని ఎన్నో బహుమానాలు బిరుదులు ఇచ్చి గౌరవించాడు. శేషారెడ్డి బహుమతులన్నీ తెచ్చి అమ్మమ్మకు చూపెట్టి, అమ్మమ్మ, ఇదంతా నువ్వు కట్టిన రక్షరేఖ యొక్క మహిమే సుమా అని అన్నాడు. చంద్రమ్మ ఏనాడో తాను మనవడికి మొలలో కట్టిన ఆ రాగిరేకు నానుకోడు గురించి మర్చిపోయింది. మనవడు జ్ఞాపకం చేసేటప్పటికి, నాయనా, అది ఇంకా నీ మొలలోనే ఉందా? దానిని నువ్వు నిజంగా రక్షరేకు అని అనుకుంటున్నావా అంది. శేషారెడ్డి తెల్లపోయి, అది రక్షరేఖ కాదా? యోగి ఇవ్వలేదా అని అడిగాడు. దానికి చంద్రమ్మ, యోగి లేడు, రక్షరేఖ లేదు. ఇదంతా నీ పిరికితనాన్ని పోగొట్టడానికి నేను చేసిన యుక్తి అంది. ఏదైతే ఏమమ్మమ్మ, నా తండ్రి తాతల పేరు ప్రఖ్యాతి నిలబడింది అంటూ శేషారెడ్డి ముసలమ్మకు సాగిలిపడ్డాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 జులై నెల చందమామలో వచ్చింది. రచన తాతపొడి వీర వెంకట సత్యం గారు, అమలాపురం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.